ఎన్నిక చేయబట్టమనేటువంటిది ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఘనతను బట్టి, ఘనహీనతను బట్టి ఉండదు. ఏమండి, దేవుని ఎంపిక కేవలం హృదయాన్ని బట్టి ఉంటుంది, హృదయ స్థితిని బట్టి ఉంటుంది. అంటే ఇంత జరిగించిన దేవుడు నన్ను ఎన్నుకోవడం లేదంటే నా హృదయములో ఇంకా దేవుడికి నచ్చనివేదో ఉన్నాయి, నా హృదయమును నేను నలగొట్టుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాల ప్రియులారా. ఎందుకు మనం ఉదాసీనంగా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నాం? ఎందుకు దేవుడు నేను ఎన్నుకోవటం లేదు? ఆ బాధ ఉందా నీకు అసలు? అరే, నేను ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా విశ్వాస జీవితాన్ని గడుపుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకోవటం లేదు? దేవుడు నన్ను ఎందుకు ఒక్క పనికి కూడా వాడుకోవటం లేదు? దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకోబడిన వారిలో ఉంచటం లేదు? నాకంటే వెనక వచ్చినటువంటి వారు ముందున్నారు, నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను అని ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలించుకున్నామా? ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకున్నామా? మన హృదయాన్ని చెక్ చేసుకున్నామా? లేదు, చేసుకో. మనం బాగానే ఉన్నాం, దేవుడు వాడుకోవటం లేదు, ఏం చేస్తుంది దానికి? ఆయన వాడుకుంటే నేను వాడబడతా అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, లోపం మనలో ఉంది, మనం దిద్దుకోవాలి.